అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగ రోజు శ్రీరామ పట్టాభిషేక సర్గ అందరూ తప్పకుండా వినండి. అది విన్న తర్వాత సుందరకాండ పారాయణం వినండి. సుందరకాండ పారాయణం చాలా మంచిదండి. మనసులో ఏదైనా ఒక కోరికను పెట్టుకొని సుందరకాండ పారాయణం పూర్తిగా విన్నట్లయితే మనకు ఆ కష్టం తొలగిపోతుందండి ఖచ్చితంగా. ఇది నా అనుభవం ప్రకారంగా నేను కూడా చాలాసార్లు చూశానండి. అది చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఈరోజు శ్రీరామనవమి పండగ కాబట్టి శ్రీరామ పట్టాభిషేక సర్గ ఒకటి, సుందరకాండ పారాయణ ఒకటి తప్పకుండా అందరూ వినండి. అలాగే రాముల వారి కళ్యాణం జరిగే కాడికి వెళ్ళి అక్కడ పంతులు గారితో అక్షంతలు వేపించుకొని వస్తే చాలా మంచిదండి. భార్యాభర్తలు కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు అలా ఉంటూ ఏదో కీచులాటలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈరోజు రాముల వారి ఆలయానికి వెళ్ళి రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ అక్షంతలు పంతులు గారితో మనం వేయించుకొని వస్తే చాలా మంచిదండి. వాళ్ళ సంసారం కూడా చాలా బాగుంటుంది. అందుకని ఖచ్చితంగా అందరూ శ్రీరామనవమికి ఈ ఈ విధంగా చేసి చూడండి. అలా చేస్తే చాలా మంచిదండి. మీకే మంచి అనిపిస్తుంది. అది కాకుండా రాముల వారి కళ్యాణం దగ్గర అక్షంతలు ఉంటాయి కదా, ఆ అక్షంతలు తెచ్చుకొని మనము మన ప్లేస్లో కొంచెం వాస్తు దోషాలు ఉన్నా పోతాయి. ప్లేస్లో కొంచెంగా చల్లుకుంటే మంచిది. అది కొంచెం అక్షంతలు తెచ్చుకొని ఒక తెల్లని క్లాత్లో పెట్టి బీరువాలో పెట్టుకున్నా మంచిది. కొన్ని అక్షంతలు ఎప్పుడు రాముల వారి కళ్యాణం దగ్గర అక్షంతలు మనకి ఇంట్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే ప్రతి శుభకార్యం జరిగినప్పుడు మనం తలపైన కొంచెం చల్లుకుంటే అది చాలా మంచిదన్నమాట అక్షంతలు. సరేనండి, ఇంక ఉంటాను. మీకు నచ్చితే మీరు నేను చెప్పినట్టుగా రామపారాయణ సర్గ సుందరకాండ పారాయణము వినండి. వీలైన వచ్చిన వాళ్ళు చేసుకోండి. సరే, ఉంటానండి.